చేయలేమమ్మ. ఈరోజైతే మాకు ఎలిమెంట్స్‌తో అయితే నేను రూమ్ కార్డ్ అయితే పెట్టించాను. అది కూడా 1 వర్సెస్ 2. మా పక్కన నవీన్ అనే మా ఫ్రెండ్‌తో అయితే ఆడతామన్నారు. ఇంకా ఆడంటారని చెప్పి నేను కూడా రూమ్ అయితే క్రియేట్ చేశాను. పర్లేదు మంచిగానే ఆడతారు. చలో ఇతనైతే లోకేష్ ఇతని పేరు. కానీ ఆయన పేరు కూడా పెట్టుకోలేదు మహానుభావుడు. ఇక హనుమాన్ బ్రో మా సీనియర్. అండ్ నవీన్ అరే కొట్టాడు, షాట్ కొట్టాడు బలంగానే. అమ్మో అమ్మో అమ్మో, నవీన్ చూడండి బాగానే ఆడుతున్నాడు. ఓకే, లోకేష్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాడు. వాడు ఎక్కడ కలుస్తున్నాడు వాడికే తెలియాలి. చేలో ఓకే, లోకేష్ డజిటీగల్ తీసాడు. అది కథ, డజిటీగల్తో కొట్టాలంటే కొంచెం కష్టమే. చూద్దాం ఐసీ కొడతాడా లోకేష్. M&W దొరికేసినాయిలేండి, ఇంక ఇబ్బంది లేదు. వీడైనా కింద నుంచి వస్తున్నాడు. వచ్చేసరి ఇప్పుడు ఫైట్ జరగబోతుంది. లోకేష్ అయితే మూమెంట్ బాగానే ఇస్తున్నాడు. నవీన్ కొడతాడో చూద్దాం. మిస్ బా. ఓకే ఓకే, అరే 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 హ్యాకరే బాయ్ హ్యాకర్. ఇదేంద్రా M&W కూడా స్కోప్ పెట్టుకుని అన్నావా ఏంటి? మిస్ అయ్యాడు. వీళ్ళిద్దరు ముఖం మీద కలుసుకున్నారు. చలో చలో ఓకే. అబ్బా లోకేష్ షాట్ ఇచ్చాడు. నైస్ నైస్ షాట్. అరే రే రే లాస్ట్ జోన్ వచ్చింది. ఇతను కింద దిగా వాడు జోన్కి వెళ్ళిపోయాడు. జోన్కి వెళ్ళిపోరా బాబు. అరే జోన్లోనే చచ్చిపోయాడు ఫస్ట్ రౌండ్. చలో సెకండ్ రౌండ్ అయితే కొడతారనుకుంటున్నాను. ఓకే, నవీన్ అయితే ఒక రౌండ్ విన్ అయిపోయాడు. అది కూడా ఒక కిల్ అయితే అటు ఇటు. జోన్లో చచ్చిపోయాడు లోకేష్, పర్లేదు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. లోకేష్ మీదకి వచ్చేస్తున్నాడు. వెనక హనుమాన్ బ్రో. ఎక్కువ నీ బతికే అయిపోయింది, చూసుకుందాం. నవీన్ కొడతాడా? ఓకే, గ్లోవల్ వేసాడు, మంచిగానే ఆడుతున్నాడు. అరే M&Wతో బిగ్ రేంజ్ ఆడుతున్నాడు అంటారా బాబు. ఓకే, అరే అట్ట కూడా కనెక్ట్ అవుతాయా? ఇలా డజిటీగల్ పెట్టాడు. ఓకే, ఇప్పుడు కొడతాడా? అబ్బా ఓపీ షాట్. హనుమాన్ బ్రో చెక్కేసాడు, మామూలు కొట్టలేదు, జంప్ హెడ్ షాట్. ఓకే చలో థర్డ్ రౌండ్ అన్న కొడతా చూద్దాం. ఓకే, చుట్టూ గ్లోవల్ వేసినాడు. ఏమైనా దేవుళ్ళని ముక్కున్నాడేమో మనకు తెలియదు, అది వేరే విషయం. ఓకే, లోకేష్ అయితే వచ్చేసాడు. M10 అంట. ఓకే, నవీన్ కొట్టరా బాబు. అబ్బా ఇదేం హెడ్ రా. ఓకే, హెడ్ పడింది. హనుమాన్ బ్రోకి అయితే హెడ్ ఇచ్చాడు. నైస్ ఫైర్ అన్నాడు నవీన్. ఓకే, ఓపెన్ ఇచ్చేస్తాడు అతను. ఓపెన్ ఇచ్చేయడం వల్ల బెనిఫిట్ లోకేష్కి. ఓపెన్ ఫైట్ తీసుకోవద్దు. అరే మళ్ళీ ఓపెన్ ఫైట్. చలో లాస్ట్ జోన్ వచ్చింది. నవీన్ జోన్ వార్ ఉన్నాడు. ఓకే, కొడతాడా? ఓకే, షాట్ కనెక్ట్ అయింది M&Wతో. లోకేష్ కానీ M&W ఇప్పుడు తీశాడు. ఓకే చలో మిస్ అయింది, మళ్ళీ మిస్ అయింది. కొడతాడా? అరే కొట్టాడు రా నవీన్. చలో నవీన్ అయితే బలంగానే కొట్టాడు ఈ రౌండ్. కష్టపడ్డాడు, దేవుళ్ళు ముక్కున్నాడు కాబట్టి. ఫోర్త్ రౌండ్ స్టార్ట్. ఓకే, ఈ రౌండ్ ఎట్ట ఆడతాడు చూడాలి. అరే పడింది, రికార్డెడ్ ఆడ ఆగిపోయింది. ఓకే, హెడ్ పడింది, పర్లేదు. ఇంకా అరే మామూలు కవర్ ఫైట్ కాదు ఇది అసలు. గ్లోవల్ నుంచి రాకుండానే కొట్టాడు మనిషి. ఓకే నైస్, నో ప్రాబ్లం, బాగానే కొట్టాడు ఈ షాట్. ఓకే, నవీన్ మళ్ళీ ఫైర్ అంటూనే వెళ్తున్నాడు. చూద్దాం ఈసారి కొడతాడో కొట్టాం. నవీన్ డజిటికల్తోనే హెడ్ కొడుతున్నారు. మీరు గమనిస్తే డజిటికల్ బాగా ఆడుతున్నాడు. ఈసారి వుడ్ పికర్ తీశాడు. ఓకే, ఓపెన్ ఎక్కిస్తున్నాడు. చలో ఓకే, లోకేష్ వచ్చాడు. లోకేష్ ఓకే, మంచి షాట్ కనెక్ట్ అయింది. ఓకే, అరే మళ్ళీ హెడ్ కొట్టాడు రా బాబు హనుమాన్ బ్రో. నైస్ 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 నైస్. కానీ హనుమాన్ బ్రో వెనక నుంచి వచ్చినట్టున్నాడు కాస్త ఫైట్లోంచి. ఇది తప్పు, ఇలా రాకూడదు. చలో ఈసారి మనోడు మంచి. అరే స్కోప్తో కొడతావా ఏంటి నువ్వు? చలో మనోడు స్కోప్ ఆన్ చేసి మరీ కొడుతున్నాడు. కొడతాడేమో చూద్దాం, చెప్పలేము, ఒకసారి కొట్టచ్చు. ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరిని తక్కువ అంచనా వేయలేం కదా. ఓకే, నవీన్ ఇంత ఓపెన్ ఇస్తాడంటే ఏదో ప్లాన్ వేసినాడు. అంటే ఓపెన్ ఫైట్ తీసుకుంటాడేమో చూద్దాం. చలో నవీన్ కొట్టురా బాబు, కొట్టు. ఓకే, వాళ్ళైతే రావట్లేదు, వాళ్ళైతే ఫుల్ ప్రిపేర్ అయ్యాడు. ఇద్దరు కవర్ ఫైట్. ఓకే, ఇద్దరు మంచి ప్లాన్ మీద ఉన్నట్టున్నారు. ఇద్దరు కలిసి వస్తున్నారు, సోలోగా అయితే రావడం లేదు. ఇద్దరు మీద పడుతున్నారు ఒకేసారి. అంటే గ్యాప్, ఒక మనిషి రష్ చేస్తా. అబ్బా అదెట్ట కొట్టినవరా? అరే భలే కొట్టాడు షాట్, నైస్ షాట్. అరే డజిటికల్ బాగా ఆడుతున్నాడు వీడు. డజిటికల్తో ఆడితే మంచిగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది మ్యాచ్. చలో ఓకే, రౌండ్ స్టార్ట్ అయిపోయింది. సెవెంత్ రౌండ్ కొడతాడా? మిస్ అయింది. అరే అరే ఎందుకు వచ్చేస్తున్నారు వీళ్ళు?
ఓకే 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 కొంచెం దూరం వెళ్ళి దూరంతో కొంచెం కవర్ తీసుకున్నట్టే బాగుంది. ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇంత ఓపెన్లో ఇంతసేపు పెట్టుకోవట్లేకపోతున్నారు. అర్రే అర్రే ఎవరికి కనెక్ట్ కూడా లేదు. నైస్ నైస్. ఓకే డ్రాగ్. అరే నువ్వు ఛాన్స్ మిస్ చేసుకున్నావు తమ్ముడు. అరే పడింది, ఒక షాట్ పడింది. ఓకే లోకేష్, ఓకే. అంటే ఏదంతా కొట్టాడు నేను చూడలే, కనుక్కోలేకపోతున్నా అసలు. ఇతను నెట్టు పోతుంది బాబు బాబు. ఓకే వీళ్ళు నెట్టు పోతుందని చూసి కూడా కొడుతున్నాడు లోకేష్ అయితే. చూద్దాం. అరే ఎట కొట్టాడు రా నెట్టు ఓకే హనుమానుడు అయితే లాక్ చేశాడు. అండ్ ఇప్పుడు లోకేష్ కొడతాడా చూద్దాం. మనవాడైతే కొట్టేటట్టున్నాడు. డజిటికల్ తీసాడు, మళ్ళీ కొడతాడు అనిపిస్తుంది నాకు ఎందుకో. డజిటికల్ ఓకే ఇద్దరు అయితే కవర్ ఫైట్ బాగా ఆడుతున్నారు. అమ్మో అమ్మో అమ్మో. ఓకే నైస్ జోను నవిల్స్లో. అరే మంచి ఛాన్స్ రా, ఇది మిస్ అయిపోయింది ఛాన్స్. ఏం కాదులేండి. అరే మనోడు పువ్వు అయితే వేస్తున్నాడు. ఓకే ఈ రౌండ్ నవీన్ కొడతాడు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఓకే పేషెన్స్. ఇప్పుడు నవీన్ ఏం చేయబోతాడో చూద్దాం. ఓకే అర్రే అరే అరే అబ్బా షాట్ సూపర్ రా. నువ్వు డజిటికల్ తాడు తమ్ముడు, సూపర్గా ఆడుతున్నావు అసలు నిజంగానే. ఓకే కవర్ ఫైట్ తీసుకున్నాడు. కింద కింద ఇక్కడ నుంచి జంప్ చేసి కొడితే హెడ్. అరే నిజంగానే ఎంత దారుణంగా పడుతుందంటే భలే దారుణం పడుతుంది స్టెప్స్ ఎక్కేప్పుడు, అలాగే పైనుంచి దూకినప్పుడు. అరే అరే చూద్దాం ఈ రౌండ్ ఎలా కొడతాడో. చేలో అట్టట కొట్టావురా తమ్ముడు. నాకు అసలు మనిషి కనపలేదు కానీ హెడ్ కనెక్ట్ అయింది. అరే భలే కొట్టాడు షాట్. అరే ఏంటి ప్యానల్ ప్లేయరా ఏంది? పర్లేదులే, అనుకోకుండా కొన్నిసార్లు పడతాయి, చెప్పలేం ఇలాంటి షాట్లు. ఓకే వాళ్ళిద్దరు అయితే ఫుల్ ప్రిపేర్డ్ అబ్బా, బయటికి రావడం లేదు. ఓకే 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 ఇద్దరు మీదికి వచ్చేస్తున్నారు. అబ్బా మనోడికి అయితే నెట్వర్క్ సమస్య అయితే చాలా కష్టంగా ఉంది. నెట్వర్క్ అయితే చాలా పోతుంది కానీ వాళ్ళు కొట్టలేకపోతున్నారు. మనోడికి అయితే నెట్ పోతూనే ఉంది కానీ ట్రై చేస్తున్నాడు. ఇంకేం చేయలేం, లాస్ట్ రౌండ్ కదా, మనోడు కొట్టేటట్టున్నారు. అయిపోయింది మనోడి పని. చూద్దాం చూద్దాం. మెడికిట్ అన్నీ వేసుకోరా తమ్ముడు. అరే మిస్ అయిపోయింది. చేలో కొట్టడానికి ట్రై చేస్తాడా చూద్దాం నవీన్. ఓకే 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 అరే జోన్లో అరే జోన్లోనే ఎలిమినేట్ అయిపోయాడబ్బా. చలో ఫ్రెండ్స్, మీరు కూడా ఆడాలనుకుంటే మా గిల్లో చేరాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను గిల్లో చేర్పించుకుంటాను.